సంధ్యారాణి మార్చి పిఎస్ సతీష్ పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేసు నమోదు చేశారు మన్యం జిల్లా పోలీసులు. ఇక సెక్సువల్ హెరాస్మెంట్, ఆర్థిక మోసం కింద కేసులు బుక్ అయ్యాయి. ఈ నెల 24న పుట్టినరోజు సందర్భంగా తనను అర్ధరాత్రి 2 గంటలకు రమ్మని సతీష్ ఒత్తిడి చేశారని ఆరోపించింది బాధితురాలు. తనతో పాటు రాజకీయ నాయకులు, మంత్రి కుమారుల వద్ద కూడా వెళ్లమని సతీష్ ఒత్తిడి చేశారని తన ఫిర్యాదులో మహిళ తెలిపింది. కొందరు టీడీపీ లీడర్ల వద్దకు వెళ్లమని సతీష్ ఒత్తిడి చేసినట్లు కూడా ఆమె తన కంప్లైంట్లో పేర్కొంది. అంతేకాకుండా 2021లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 5 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, ఈ విషయాలన్నింటినీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయిందని, ఆమె కూడా తిరిగి తననే దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. అటు ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేసినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. సతీష్ ఒత్తిడితో ఓ మారుమూల గ్రామానికి విక్టిమ్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు కేసు పురోగతి విషయానికి వస్తే వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలని విజయనగరానికి తరలించారు. బాధితురాలి మొబైల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసిన మాజీ పిఎస్ సతీష్ ని ఇంతవరకు విచారణకు పిలవలేదని పోలీసులు. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారు కొడుకండి. ఏం పేరమ్మా? మినిస్టర్ గారు పిఏ పేరు ఏంటన్నారు? బండాప్ సతీష్.